అరే నాగార్జున, నువ్వు నిజంగా ఆడో మగో నీ కీసు గొంతు కాకి గొంతు వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? వార్డు మెంబర్కి ఎక్కువ నువ్వు చాలా. అలాంటి వాడివి ఏదో నిన్నేదో పిలిచారు కదా అని చెప్పి డిబేట్కి వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత స్థాయి నీకు లేదు. ఫస్ట్ నువ్వు మాట్లాడుతుంటే నిజంగా ఆడాళ్ళు మాట్లాడుతున్నారో మగాళ్ళు మాట్లాడుతున్నారో ముందు అర్థం కావట్లా. మొన్న మా వాళ్ళు ఎత్తుకెళ్ళి నీ కాలు తీసేస్తే సరిపోయేదేమో. నీ ఇష్టం వచ్చినట్టు పేలేమనుకో, నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు మహిళలు వచ్చి నీకు సమాధానం చెప్తారు. పోలీసులు నిజంగా ఇలాంటి మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే తెలుగు మహిళలు వచ్చి మీకు సమాధానం చెప్తారనమాట. కానీ ఎందుకు మాట్లాడతావు? మీకు జనాలు సమాధానం చెప్పారు. ఆల్రెడీ మీకు 11 సీట్లు వచ్చినాయి. అంతకన్నా మీకు సీన్ లేదు. జనాలకు అర్థమైపోయింది. ఇంకా ఏముందనరా నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి పేలుతున్నావు? ఈసారి ఒక్క సీటు కూడా రాదు మీకు. నువ్వు ఇలా కనుక మీలాంటి వెధవలు సన్నాసులు మీడియా ముందుకొచ్చి మీ ఇష్టానుసారం అంటే ఏమన్నా ప్లాన్ వేసారా ఏంటి మా బాబు గారికి? అదే కదా ముందు హింట్ ఇస్తున్నావా? అంటే కాకి చెప్పుళ్ళకి ఇంకా దేనికో మీ రూపే కుక్కతోక వంకరలాగా మీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వాళ్ళైతే ఎవరూ లేరు తెలుగుదేశం పార్టీలో. కనీసం నువ్వు ఎంత గొంతు చించుకున్నా, నీ కాకి గొంతేసుకొని ఎంత గొంతు చించుకొని ఎంత అరిసినా కూడా కనీసం దోమలు ఈగలు కూడా వాళ్ళవు ఎగరవు అనమాట. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పేలటం మానేసేయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి ఏం చేశాడు, ఏం పీకితే జనాలు 11 సీట్లన్నా వచ్చినాయి అని ఆలోచించుకొని ఇకనైనా జనాలకి మంచి పనులు చేయాలి, మంచివి చేయాలని ఆలోచించండి తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఈసారి అలా ఇద్ది, రేవంత్ రెడ్డి జొమాటో కూడా పనికిరాడు. నువ్వు పనికొస్తావరా? బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా నీకు జొమాటోలు వీటిల్లో వర్క్ చేయడం. అక్కడే చేసొచ్చావా ఏంటి? జొమాటోల్లో వాటిలో వీటిల్లో అక్కడ చేసొచ్చిన వాళ్ళకే అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉండి అలాంటివి మాట్లాడుతూ ఉంటారనమాట. ఫస్ట్ నీ గొంతుకి ఆపరేషన్ నేను చేయిస్తా, అర్థమైందా? నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను చేయిస్తాను. అంతేగాని నీ కీసు గొంతేసుకొని ఏదో డిబేట్లో వాళ్ళు ఏదో కూర్చోబెట్టారు కదా అని టైంపాస్కి రావాలనుకుంటే రా. మీరు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తున్నారో దాని గురించి మాట్లాడు, వెళ్ళిపో. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గురించి కానీ పేలావనుకో, నిన్నెక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కేస్తారు తెలుగు మహిళలే, గుర్తుపెట్టుకో.